ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 274వ మజిలీ బొంత సంచి కథ. ఆడవాళ్ళలో ఎంతటి వారైనా ఉంటారు. కోడళ్ళ మారి దగ్గర సగం సొమ్ము లాగాను. 3 మాసాలు గడువు పెట్టాను. సగం దినాలు పోయాయి. ఆ వియ్యంకుడు చస్తాడా చూసి చూసి గడువింకా 2 రోజులుండగానే మఖాం ఎత్తేస్తాను. అది నన్నేం చేస్తుంది అన్నాడు రామజోగి పుత్రకుడు చెప్పిన కథ విని. రామజోగి 7 మాటలతో సజ్జనులు స్నేహితులవుతారంటారు. నీతో నాకు మైత్రి కలిసింది. ఆ కోడళ్ళ మారి నుంచి మరికొంత సొమ్ము సంగ్రహించుకొని తెచ్చి నీకిస్తాను. నా చమత్కారం చూద్దువు గాని నీ డక్కా జోలి నాకివ్వు అన్నాడు పుత్రకుడు. రామజోగి అంగీకరించి మర్నాడు వాటిని అతనికి ఇవ్వగా, ఈ సంచి భలేగా ఉందే, ఎక్కడ కుట్టించావు అని అడిగాడు. అందుకతను, నేను కుట్టించింది కాదు, వేసవి కాలంలో మన్యంలో తిరుగుతుంటే ఒక కోతి ఇది పట్టుకొని ఆడుతుంది. దాన్ని దుడ్డుకర్రతో బెదిరించి పారద్రోలి దీన్ని తీసుకున్నాను. అది అంతలా ఆడినా బొంతలో కుట్టించినది కావడం వల్ల చిరిగిపోలేదు. ఈ సంచి వచ్చిన వేళ మంచిది, ఏదో ఒక లాభలా డబ్బు దొరుకుతూ ఉంది అన్నాడు. పుత్రకుడు చాలా సంతోషించి మరునాడు ఆ సంచి చంకకు తగిలించుకొని బుడబుక్కల బాణి వేషంలో బయలుదేరి అగ్రహారం వరకు వెళ్లకుండానే డొంకలో నిలబడి దండంతో సంచిని కొట్టగా కొన్ని బంగారు నాణాలు రాలాయి. వాటిని మూట కట్టుకొని మధ్యాహ్నానికి మర్రి చెట్టు దగ్గరకు వచ్చి వాటిని ఇచ్చి, రామజోగి, ఈ నాణ్యాలు సంపాదించుకు వచ్చాను. నా ప్రజ్ఞ చూడు, రేపు మరిన్ని తెస్తాను అన్నాడు. మరునాడు అతను భుజానికి బొంత సంచి సగిలించుకొని కొంత దూరం వెళ్ళి డొక్కలో అవి పారేసి పాదుకలు తొడుక్కొని కళ్ళు మూసుకొని, జై పరమేశ్వర, నేను కాశీలో గంగా తీరంలో ఉండాలి అని తలుచుకున్నాడు. గంగా తీరంలో జనం లేని రేవుకి వెళ్ళి స్నానం చేసి విశ్వనాథుడి ఆలయానికి వచ్చి అర్చించి అక్కడున్న వారికి నాణాలు సంచి పంచిపెట్టుతుంటే జనం మూగిపోయారు. ఆ సందడిలో దండం ఎవరో పట్టుకుపోయారు. అందుకతను తనని తాను తిట్టుకుంటూ అంతలోని జ్ఞాపకం వచ్చి, పాదుకలారా, నన్ను ఆ దండం వద్దకు తీసుకెళ్ళండి అని ప్రార్థించాడు. కళ్ళు తెరిచేసరికి అతను ఒక దివ్య భవనంలో నిలబడ్డాడు. కాశీరాజుగారు ఉంపుడు కత్తెతో అంశతూలికా తల్పం మీద సరసల్లాపాలాడుతుంటే చూసి అలాంటి వైభవం తనకి ఎప్పుడు పడుతుందో అనుకున్నాడు. నేను ఒక యోగిని, విశ్వేశ్వరుడి ఆలయంలో విత్తం పంచి పెడుతుంటే ఎవడ నా యోగ దండం లాక్కున్నాడు. దివ్య దృష్టితో దాన్ని ఇక్కడ చూసి ఆకాశ మార్గంలో వచ్చాను. ఈ బెత్తం నీకెలా వచ్చింది అని పుత్రకుడు అనగా, అతను, స్వామి, నేను రాజుగారి అంతరంగిక ద్వారపాలకుణ్ణి. మీరు ఆలయంలో దానాలిస్తుంటే కొందరు రాచశ్రీలు తీర్థానికి వచ్చారు. అంతలో ఆలయంలో కోలాహలం విని వచ్చి వారిని అదిలించాను. ఒక ఘట్టాధిపతి మీ బెత్తం లాగుతుంటే నేనే దీన్ని తీసుకున్నాను. మహానుభావ, మీ యోగదండం నాకెందుకు అంటూ ఇచ్చివేసి త్వరగా వెళ్ళిపోండి అన్నాడు. ఒక విచిత్రమైన పట్టణం నిర్మించుకొని దానిలో రాత్రి చూసిన వేశ్య వంటి సౌందర్యవతితో ఉండాలని కోరుకుని నిర్మించబోయే పట్టణం ఎలా ఉండాలో తెలిసేందుకు పుత్రకుడు రామేశ్వరం, శ్రీశైలం, వెంకటాచలం, భద్రాద్రి మొదలైన పుణ్యక్షేత్రాలు, కాంచి, శ్రీరంగం, మధుర, హరిద్వారం మొదలైన పుణ్యతీర్థాలు, చంపక, భదరిక మొదలైన పుణ్య వనాలు సేవిస్తూ సుందర నగరాలను చూస్తూ తిరిగి మహాబలిపురం అనే నగరం చాలా అందంగా ఉంటుందని, ఆ పట్టణం చేరి ఊరి మధ్యలో నివసిస్తే తన వస్తువులకి హాని జరుగుతుందేమో అని ఊరి బయట పర్ణశాలలో నివసిస్తున్న పేదరాలు వద్దకు వెళ్ళి, అవ్వ, మాది విదేశం, నేనిక్కడ కొన్నాళ్ళుంటాను, నీకు కావలసిన ధనమిస్తాను, నాకు భోజనం పెడుతూ ఉంటావా అని అడిగాడు. ఆమె నవ్వి, నేను పెద్ద కుటుంబంలోని దాన్ని, నా భర్త ఈ నగర ప్రభువు, ఆస్థానంలో పండితుడుగా
చాలా కీర్తి సంపాదించారు. వారు చనిపోయాక ఈ ఇల్లు మాత్రమే మిగిలి తోట రుణస్థుల పాలయ్యింది. నేను అన్నం అమ్ముకునే దాన్ని కాను. అన్న విక్రయం మహాపాపం అంటారు. అతిథిగా వచ్చావు కనుక ఈ పూటకి తినిపో అంది. అతను భోజనం చేసి, నువ్వు అన్నం పెట్టావు, నీ వృత్తాంతం తెలుసుకోకుండా వెళ్ళిపోవడం నాకు ఉచితం కాదు, చెప్పవు అని అడిగాడు. నా భర్త పండిత కంఠీరవుడనే బిరుదు కలిగి ఉండే. ఇప్పటి రాజుగారి తండ్రి వారికి పల్లకి ఎక్కించి ఊరేగించేవారు. నా భర్త దానశీలి అవ్వడం వల్ల వచ్చేదంతా దానం చేసేవారు. పెద్దరాజు గతించాక వారి కుమారుడు రాజయ్యాడు. అతనికి పండిత ప్రీతి లేదు. అందుచేత నా భర్త రుణాలు చేస్తూ గడిపారు. ఆయన అనంతరం రుణదాతలు పొలాలు తీసేసుకున్నారు. నాకు దగ్గర చుట్టాలు లేరు, పిల్లలు లేరు. ఉండడానికి ఈ కుటీరం ఉంది. ఈ రాజుకి పాటలి అనే పుత్రిక ఉంది. అది అన్ని విషయాలలోనూ తాతను పోలింది. అతి చక్కని రూపం, సకల కళా పాండిత్యం, సంగీత విద్య ఆమెలోనే ఉన్నాయి అంటూ వివసువైనట్లు ఆమెను వర్ణించింది. ఆమె దగ్గరికి నిత్యం విదుషీమణులు ఎందరో వచ్చి ఆశ్రయిస్తుంటారు. కానీ ఇప్పటి రాజు ప్రద్యుమ్నుడు లోభి కావడం వల్ల ఆ స్థానంలో పండితులెవ్వరూ లేరు. పాటలి సౌందర్య సౌశీల్యాలు విన్న నేనొకనాడు ఒక విదుషీమణితో ఆమె వద్దకు వెళ్ళి నా వృత్తాంతం చెప్పుకున్నాను. వారు రచించిన గ్రంథాలు తను చదివానంటూ ఎంతగానో అభినందించి, నువ్వేం చదువుకున్నావు అని అడిగింది. తల్లి, నీ ముందు నేను చదువుకున్న దాన్న అని చెప్పగలనా? నాకు ఏ విద్య రాదు, కథలు మాత్రం చెప్పగలను. నన్ను ఎలా రక్షిస్తావో అని ప్రార్థించగా, అవ్వా చింతించకు, రోజూ వచ్చి నాకు కథలు చెప్పు, నీ జీవనం గడుపుతాను అని అభయం ఇచ్చింది. అప్పటి నుంచి నా జీవనం అదే. లాంఛనానికే తప్ప ఆమెకి నా కథలు వినడానికి తీరికే ఉండదు. ఎందరో వచ్చి విద్యా విశేషాలు ముచ్చటిస్తుంటారు. నేను ఆమె వలన పోషించబడుతున్నాను అని తన వృత్తాంతం చెప్పగా, అవ్వా, నాకు చమత్కారమైన కథలు చాలా వచ్చు. చెప్పిన కథ చెప్పకుండా 3 ఏళ్ల పాటు చక్కని కథలు చెప్పగలను అన్నాడు పుత్రకుడు. అయితే ఇవాళ ఒక మంచి కథ చెప్పు, రాత్రి కూడా ఇక్కడే భోజనం చేద్దువు గాని. ఆమె నిత్యము మంచి కథలు చెప్పమంటుంది. నువ్వు చెప్పిన కథ పాటలీకి నచ్చితే మరికొన్నాళ్ళు ఇక్కడే ఉందువు గాని కథ చెప్పు అంది అవ్వ. నేను చెప్పే కథ చాలా పెద్దది, ఇప్పుడు వేళ చాలదు, రాత్రి మొదలు పెడతాను. ఆమెకు ఎలాంటి కథలు ఇష్టం? శృంగారమా, వైరాగ్యమా అని అడిగాడు. ఆ వయసులోని స్త్రీకి ఎలాంటి కథలు ఇష్టమో నీకు తెలియదా? అది నీతి కథలు వినదు అంది అవ్వ. 275వ మజిలీ శ్రీదర్శనుడి కథ. ప్రతిష్టానపురంలో దేవదర్శనుడనే బ్రాహ్మణుడు వేదాంగాలని బాగా తెలిసినవాడు. క్రతువులు చేసి నిత్యము అగ్నిని ఆరాధించేవాడు. అతని భార్య పతివ్రత. సంతానం కోసం అతను నిత్యం అగ్నిభట్టారకుడిని ఆరాధించేవాడు. ఒకనాడు అతను వేకోనే లేచి నిత్యక్రియలు నిర్వర్తించి అగ్నిహోత్రం చేయబోగా, ఆ పక్క నీరు నిండిన బంగారు కలశం మీద మెత్తని పొత్తిళ్లలో చక్కని రూపం గల శిశువు ఏడుస్తూ కనిపించాడు. అతను భార్యని పిలిచి, దయామయుడైన అగ్నిహోత్రుడే ఈ శిశువును మనకి ప్రసాదించాడు. వీడి ఆకార లక్షణాలు చక్రవర్తిత్వాన్ని సూచిస్తున్నాయి. వాడిని పెంచు, ధన్యురాలవవుతావు అనగా సోమిదేవి ఎంతో సంతోషించి ఆ శిశువుని ఎత్తుకుని ముద్దాడింది. సోమయాజి ఆ బాలుడికి జాతక కర్మ మొదలైన విధులు జరిపించి శ్రీదర్శనుడిని అగ్నిదత్తుడని 2 పేర్లు పెట్టాడు. పిల్లవాడు పెరుగుతూ చూసేవారికి ముద్దుగొల్పేవాడు. గారాబపు పెంపకం అవ్వడంతో చదువు కంటే ఆటలందు ఎక్కువ కాలం గడిపేవాడు. పాచికలు వేయడంలో తనని మించినవాడు లేడని గర్వపడేవాడు. వ్యాయామ విద్యలో కూడా మంచి నేర్పు సంపాదించాడు. యవ్వరం రాగా సోమయాజకుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ అతని అందానికి సరిపడే కన్య దొరక్కపోవడంతో సకాలంలో పెళ్లి చేయలేకపోయాడు. వార్ధక్యంలో తీర్థయాత్రలు చేయాలనిపించింది.
సోమిదేవిని ఇంటి వద్ద ఉంచి దేవదర్శనుడు ఒక్కడే కాశీపురం వెళ్ళాడు. గయలో శార్ధంతో పితృదేవతలని తృప్తిపరిచి ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమంలో జలాల్లో నిలబడి గాయత్రి జపం చేసుకుంటుంటే అతన్ని ఒక మొసలి నీటిలోకి లాక్కుపోయింది. శివస్మరణ చేస్తూ అతను గంగలో మరణించాడు. కొన్నాళ్లకు ఆ వార్త తెలిసి సోమిదేవి అగ్నిలో పడి పుణ్యలోకాలకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి లేని శ్రీదర్శనుడు తన ఇంటిని జూదశాలగా చేశాడు. క్రమంగా అతని ఐశ్వర్యమంతా జూదరుల పాలయ్యింది. ఒక జూదరి అతని ఇల్లు స్వాధీనం చేసుకుని అతన్ని ఆ ఇంటి నుండి గెంటేశాడు. అయినా అతనికి ఆ వ్యసనం తగ్గలేదు. తన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులాడు లాడుతుంటే చూస్తూ ఎప్పుడే అక్కడే ఉండేవాడు. ఒకనాడు ఊరుకోలేక తన కండువాని పందెంగా పెట్టి జూదమాడగా అది పోయింది. కట్టుకున్న గుడ్డ చిరుగులది, భోజనానికి ఎక్కడికైనా పోవాలి, అవతలికి చిరుగు పంచెతో పోవడానికి సిగ్గుపడుతూ నాలాంటి భ్రష్టుడు మరెవడైనా ఉంటాడా, ఉత్తమ బ్రాహ్మణ కుమారుడినై కూడా వ్యసనాల పాలై సంపదనంతా కోల్పోయాను, కుల మర్యాద కోల్పోయాను, ఇక నాకు మరణమే శరణం, ఆకలితోనే చస్తాను అని నిశ్చయించుకుని అక్కడే పడుకున్నాడు. కొందరు జూదరులు అన్నం తినమన్నా తినలేదు. ఆ వార్త విని అతని బాల్య స్నేహితుడు ముకరకుడు అనేవాడు వచ్చి అతని స్థితి చూసి విచారిస్తూ, మిత్రమా, జూద వ్యసనం ఇలాగే చేసి వదులుతుందని తెలియదా? రోట్లో తలపెట్టాక రోకటి పోటీకి భయపడడం ఎందుకు? బతికుంటే ఎప్పటికైనా సుఖపడచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకొక కథ చెబుతాను, విను అన్నాడు. భూనందనుడి కథ. కాశ్మీర దేశం భూమి మీద రెండవ స్వర్గమే, లక్ష్మీ సరస్వతులకు నిలయం అనిపిస్తుంది. ఆ దేశానికి రాజధాని శ్రీనగరం. ఆ నగరంలో నివసించాలని దేవతలే కోరుకుంటారు. దానిని భూనందనుడనే రాజు పాలించేవాడు. అక్కడి ప్రజలు నీతిమంతులు. కృష్ణుడంటే భక్తి శ్రద్ధలు కలవారు. విష్ణు భక్తుడైన ఆ దేశరాజు ఒక ద్వాదశి నాడు వాసుదేవుణ్ణి ఆరాధించి ధ్యానిస్తూ నిద్రపోయాడు. అప్పుడు పంచదార బొమ్మ వచ్చి మాటలతోనూ హావభావాలతోనూ అతన్ని అనురాగంలో ముంచి ముద్దులు కౌగిళ్లతో అతని మతి పోగొట్టి మాయమయ్యింది. అతను లేచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనపడలేదు, కానీ సంభోగ చిహ్నాలు కనిపించాయి అని చూసి అతను ఆశ్చర్యపోతూ, ఆహా, నేను అనుభవించినవి స్వప్నాలు కావని నా శరీరమే చెబుతుంది. ఎవరో దివ్యాంగన వచ్చి నన్ను అనురాగ సముద్రంలో ముంచిందనేది సత్యమే. ఆమె ఎంతటి అందగత్తే, అలాంటిది భార్యగా లేనివాడి రాజ్యమా? ఈ రాత్రి ఆమె కనపడకపోతే నా ప్రాణాలు నిలవవు. ఆమె కనపడే వరకు ఇతరులతో మాట్లాడను అని మౌనముద్ర పట్టి చీకటి పడడంతోనే భోజనం చేసి పడుకున్నాడు. ఆ రాత్రి నిద్రే పట్టలేదు. కలలెలా వస్తాయి? మరునాడు అంతే, కన్ను మూత పడలేదు. అలా 10 రోజులు గడిచాయి. ఎవ్వరితోనూ మాట్లాడకపోవడం చూసి అతనికి వెరెత్తిందేమో అనుకోసాగారు మంత్రులు. అతను ఆహారం తీసుకోక క్షీణించసాగాడు. రాచకార్యాలు చూడక మంచం మీద కూర్చొని తాను రాసిన ఆమె చిత్రపలకాన్ని ఎదురుగా పెట్టుకొని దాన్ని చూస్తుంటాడు. ఒకనాడు ప్రధాని సునందుడు రాజమందిరానికి వెళ్ళి అతనికి నమస్కరించాడు. రాజు ఏమిటి పని అని అడిగారు. దేవరవారు రోగ వికారమో భోగ వికారమో కానీ కొన్నాళ్ల నుండి ఆస్థానానికి రావడం మానేశారు. అనేక రాచకార్యాలు చక్కదిద్దవలసి ఉంది. ఈవేళ ముఖ్యంగా విచారించవలసిన అతి విచిత్రమైన అభియోగం ఒకటి ఉంది. మన నగరంలో రాజరత్నం అనే వేశ్య ఉంది. దాని కూతురు రతిమంజరి రాత్రి కలలో ఒక విటుడి వద్ద 1000 దినారాలు తీసుకుని సంభోగానికి అనుమతించి కొంత అనురాగం ప్రదర్శించిందట. మరునాడు ఉదయం ఆ విటుడు దానింటికి పోయి రాత్రి చర్యలను చెప్పి తనతో రమ్మనగా, పో, నువ్వెవడివి అని సేవకుల చేత గెంటించిందట.
వాడు వెంటనే 1000 మందిని వెంట పెట్టుకు వెళ్ళి దానింటి మీద పడి భోగానికి అనుమతించు, లేదా నా సొమ్ము ఇచ్చేయి అని అల్లరి చేసి దాన్ని అవమానించాడు. రాజభటులు వాడిని పట్టుకు తీసుకువచ్చారు. వారకాంత తగువు పెట్టింది. మీరు వస్తారా, తగువు తీర్చాలి అని అడిగాడు. రాజు ఆ తగువు వివరాలు మరీ అడిగి నవ్వుకుంటూ, నేను ఆ తగువు విచారిస్తాను అన్నాడు. తీర్పు వినడానికి చాలామంది సభకి వచ్చారు. రాజు రాజరత్నాన్ని అభియోగం వినిపించమని తరువాత విటుణ్ణి చెప్పుకోమన్నాడు. విటుడు, దేవా, నేను ఈ మధ్య ఇల్లు కట్టుకున్నందుకు మాన్యం తాకట్టు పెట్టి 1000 దినారాలు అప్పు తెచ్చి ప్లేట్లో పెట్టుకున్నాను. మొన్న రాత్రి దీని కూతురు రథమంజరి అతి చక్కనిదని విని నీ కూతురు కన్నేరకానికి ఏం తీసుకుంటావని అడిగితే 1000 దినారాలు అడగ్గా వెంటనే తెచ్చి దాని ఒళ్ళో పోశాను. నేను చూస్తుండగానే ఆ సంచి తీసుకుపోయి ఇనప పెట్టెలో భద్రంగా దాచింది. నేను దాని కూతురితో కొంచెం సేపు శృంగారం కూడా జరిపాను. అంతలో తెల్లవారింది కాబోలు. మా అమ్మ వాకిలి ఊడుస్తుంటే ఆ రోజుకి నాకు మెలకువ వచ్చింది. నా బాధ ఏమని చెప్పేది? దేవా, నేను మేలుకొని చూసుకునేసరికి నా ఒంటి మీద నఖక్షతాలు మొదలైన సంభోగ చిహ్నాలు కనిపించాయి. పెట్టె తీసి చూస్తే దినారాలు సంచి అందులో లేదు. ఇది కళ అని ఎలా అనుకునేది? దానింటికి పోయి కోరిక తెలిపితే పరిచారకుల చేత గెంటించింది. తరువాత నేను కొందరిని సహాయం కోసం వెంటబెట్టుకుపోయి రతిమంజరినైనా పంపు, లేదా నా దినారాలైనా తిరిగి ఇచ్చేయి అని గొడవ పెడుతుంటే రాజభటులు నన్ను నిర్బంధించారు. దేవా, సొమ్ము పోయింది, రతిమంజరి నాకు దక్కలేదు, సరికదా కారాగార దర్శనం ప్రాప్తించింది. ఇది నా గ్రహచారం కాకపోతే మరేమిటి అని దుఃఖించసాగాడు. అంతా విన్నాక రాజు రాజరత్నం వైపు చూశాడు. రాజరత్నం, యథార్థం వాడే చెప్పాడు కదా, కలలోని వస్తువులు ఎలాంటివో మీకు తెలియంది కాదు. కళని పట్టుకొని తగువ పెడితే నేనేం చెప్పగలను అన్నది. విటుడు, మహాప్రభు, మీకంటే అనుభవశాలురు ఎవ్వరూ లేరు. ఇలాంటి విచిత్రాలు మీరు ఎన్నో చూసి ఉంటారు. దయచేసి సొమ్మైనా ఇప్పించండి, సాని కూతురినైనా నా వెంట పంపండి అన్నాడు. రాజు, ఓహో, వీడి మాటలలో గూఢార్థం ధ్వనిస్తుంది. నా హృదయం వీడికి తెలుసా, లేక ఊరికే అంటున్నాడా అని ఆలోచించి, నీ మందహసంలో సొమ్ము పెట్టినట్లు సాక్ష్యముందా అన్నాడు. విటుడు, నా తల్లికి తెలుసు, సొమ్ము నాకు ఎలా వచ్చిందో అప్పు పత్రం చెబుతుంది అన్నాడు. రాజు, కల వచ్చిన మర్నాడు పెట్టెలో డబ్బు సంచి ఉందో లేదో చూశావా అన్నాడు. విటుడు, సంచి ఉంటే తగవెందుకు పెడతాను మహాప్రభు అన్నాడు. రాజు, రాజరత్నమా, వాడి పెట్టెలో సంచి లేకపోవడం విచిత్రం కాదు అన్నాడు. రాజరత్నం, దేవరవారు కూడా అలా అడిగితే నేనేం చెప్పేది? కలలో జరిగినది నిజం అవుతుందా అన్నది. విటుడు, నేను దీని ఇనప పెట్టెలో నా డబ్బు సంచి చూపిస్తాను, ఒప్పుకుంటుందేమో అడగండి దేవా అన్నాడు. రాజు, ఆ మాటకి ఏమంటావు అంటూ రాజారత్నం వైపు చూశాడు. రాజారత్నం, మీరు కూడా అలా అనుమానపడితే నేనేం చేసేది? నా పెట్టెలోకి వాడి రూకల సంచి ఎలా వస్తుంది అన్నది. రాజు, పోని రతిమంజరి కోసం వీడు విరహం పడుతున్నాడు, అంత సొమ్ము మేము ఇప్పిస్తాం, వాడి ఇష్టం తీరుస్తావా అన్నాడు. రాజారత్నం, 12 ఏళ్ళు తపస్సు చేసినా నా కూతుర్ని ఈ అల్పుడికి ఇవ్వను అన్నది. విటుడు, 12 ఏళ్ళైనా తపస్సు చేసి దాన్ని దాసిగా ఏలకపోతానా దేవా? నా సొమ్ము నాకు ఇప్పించండి, నా రూకల సంచి దాని ఇనపెట్టెలో చూపిస్తాను, వేరే సాక్ష్యం ఎందుకు అన్నాడు. రాజారత్నం, అలా చూపిస్తే అతని కోరిక తీరుస్తాను, లేకపోతే ఏం చెయ్యాలి అన్నది. విటుడు, అలా చూపలేకపోతే నీ ఇంట్లో పనివాడిగా పడి ఉంటాను అన్నాడు. రాజారత్నం, సరే, ఆ మాట మీద నిలబడు, దేవరే ప్రమాణం అన్నాడు. అలా శపథాలు చేసి మంత్రులు రాజు వెంట రాగా రాజారత్నం ఇంటికి వెళ్ళారు. విటుడు చూపిన ఇనపెట్టెను తాళం తీయించారు. ఇదిగో నా సంచి అని విటుడు చెప్పి ఇనపెట్టెలో నుంచి తీసి రాజు ముందు పెట్టాడు. దానిలో అతని విలాస వివరాలు కూడా ఉన్నాయి. అది చూసిన వారు అందరూ ఆశ్చర్యపోయారు. రాజారత్నమా, ఇప్పుడేమంటావు?
కలలు నిజమయ్యాయా అని రాజు అడిగేసరికి ఆమె తెల్లబోయి కళ్ళప్పగించి చూస్తూ, నాకు తెలియకుండా ఎవరో దీన్ని ఇందులో పెట్టారు, లేకపోతే కలలు నిజమవుతాయా అంది. ఛీ, అది అబద్ధం. తాళం చెవి నీ దగ్గరుంది. ఈ గది ఇనప్పెట్టె కంటే గట్టిగా ఉంది. ఇది కేవలం కల్పన కాదు. ఇలాంటి వింతలు జరుగుతుంటాయి. నువ్వన్న ప్రతిజ్ఞ నిలుపుకొని నీ కూతురు రతమంజరిని వానికిచ్చేయి అన్నాడు రాజు. అదే తన తీర్పు అన్నట్లు. అప్పుడు విటుడు, దేవా, మీరు నా కోరిక తీర్చారు, దేవర కోరిక కూడా తీరుతుంది అన్నాడు ముక్కుతూ. రాజు, నా కోరిక నీకెలా తెలుసు? ఆ కోరిక ఏమిటి అని అడగ్గా, నా సంతోషం కొద్దీ ఏదో అన్నాను, నాకేమీ తెలియదు అని మిత్రులతో రతిమంజరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తీర్పు విని ప్రజలు రాజుని పొగిడారు. భగవంతుడి ఈ విధంగా బుద్ధి చెప్పాడా? సరే, తపస్సుకి సాధ్యం కానిది లేదు. శ్రీహరి గురించి తపస్సు చేసి కలలోని కాంతని పొందుతాను అని రాజు నిశ్చయించుకుని రాజ్యం మంత్రికి అప్పగించి తీర్థయాత్రకు పోయి విక్రమ సరస్సు తీరంలో 12 ఏళ్ళు ఉగ్ర తపస్సు చేశాడు. ఒకనాడు శిష్యులతో కూడా విక్రమ సరస్సులో స్నానం చెయ్యాలని వచ్చిన మహర్షిని అతన్ని చూసి మెచ్చుకుంటూ, నువ్వెవరివి, ఎందుకిలా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అందుకు భూనందనుడు, మహాత్మా, నువ్వు ఎరగని రహస్యాలుండవు. నేను కాశ్మీర దేశాధిపతి భూనందనుడిని. కలలో చూసిన కన్యని పొందగోరి ఇలా తపస్సు చేస్తున్నాను అంటూ తన వృత్తాంతం చెప్పాడు. అప్పుడు మహర్షి, రాజా, నీ కల్లో కనపడి నిన్ను వలపింపచేసింది పాతాళలోక వాసిని రాక్షస కన్యక. దానిలో అలాంటి ప్రతిభ ఉంది, విచారింపకు. నేను నిన్ను అక్కడికి తీసుకుపోతాను అన్నాడు. అతను లేచి నమస్కరిస్తూ, మహాత్మా, నువ్వు మహేశ్వరుడివే అనిపిస్తుంది. అకారణ వాత్సల్యంతో నన్ను ఊరడించిన తమరి వృత్తాంతం చెప్పమని ప్రార్థిస్తున్నాను అన్నాడు ఎంతో వినయంగా. మాది దక్షిణ దేశం. మా తండ్రి యజ్ఞకర్మ. నా పేరు వసుభూతి. మా తండ్రి వలన సంక్రమించిన జ్ఞానంతో నేను పాతాళ శాస్త్రం అంతా చదివి హటకేశ్వర మంత్ర తంత్ర విధుల్లో చక్కని శిక్షణ పొందాను. శ్రీశైలంలో చాలా కాలం తపస్సు చేశాను. మల్లికార్జున స్వామి ఒకనాడు స్వప్నంలో కనపడి, వసుభూతి, నువ్వు పాతాళలోకం వెళ్ళి ఆ కన్యలతో చాలా కాలం దివ్యభోగాలు అనుభవించాక నన్ను కలుసుకోగలవు. పాతాళలోకానికి భూలోకం నుంచి వెళ్ళే ముఖ్యమైన దారి చెబుతాను, విను. కాశ్మీర దేశంలో మయుడు నిర్మించిన దారి ఉంది. ఆ దారిలో రహస్యంగా ఉండే దానవ ఉద్యాన భూముల్లో ప్రవేశించి భానుడి కూతురు ఉష అనిరుద్ధుడితో క్రీడించేది. ఆమెకు కలిగిన కుమారుడు ప్రద్యుమ్నుడిని రక్షించడానికి అక్కడి గిరికూటంలో ఒక ద్వారం నిర్మించడమే కాక అక్కడ ఒక దుర్గాలయం కట్టించి అర్చించేది. ఆ కూటానికి ప్రద్యుమ్న కూటమని పేరు. నువ్వు ఆ మార్గంలో వెళ్తే భోగం సిద్ధిస్తుంది అని చెప్పి మాయం అయ్యాడు. ఇక్కడ శిఖరాల మీద త్రిమూర్తులు వెలిసి ఉన్నారని వారిని ఆరాధించి వస్తున్నాను. నువ్వు కనపడ్డావు, లే, నా వెంట రా అనగా అతని 1000 మంది శిష్యులతోనూ తాను కలిసి రాజు నడవసాగాడు. ముందుగా ప్రద్యుమ్న కూటం ఎక్కి అక్కడున్న శారికాదుర్గని వారికి చూపించి అక్కడ ఒకరోజు గడిపి పాతాళలోక బిలద్వారం వెదుకుతూ ఆ యతి ఆవాలు మంత్రించి 4 వైపులా చల్లగా ఒక కవాటం తెరుచుకుంది. భూనందనుడు శిష్యులు ఆ మహర్షి ప్రభావాన్ని పొగిడి దానిలో నుంచి సోపానాల మీదుగా 10 రోజుల పాటు పగలు రాత్రి నడవసాగారు. ఆ దారి పాతాళగంగ తీరానికి తీసుకుపోయింది. అక్కడి భూమంతా వెండితో నిండింది. పరిమళ భరితమైన ఉద్యానవనంలో హటకేశ్వరుడి ఆలయం ఉంది. దాని ప్రభావం చెప్పి ఆ పూలతో శివుణ్ణి అర్చించాడు. మహర్షి అక్కడ ఉన్న నేరేడు చెట్ల నీడలో వాళ్ళు విశ్రమించారు. గాలికి పళ్ళు రాలగా వారు తినబోతే యతి ఆ పళ్ళు తింటే కార్యం విఘ్నమవుతుందని పాతాళ సిద్ధిలో ఉంది అని చెబుతుండగానే ఒక శిష్యుడు ఆకలికి ఆగలేక ఒక పండు తిన్నాడు. వెంటనే అతను చేష్టలుడిగి బొమ్మలా మారిపోయి మరి ఇంకా మాట్లాడలేదు. దానితో వారు అక్కడుంటే ఏమవుతుందో అని భయపడి కోసెడు దూరం పారిపోయారు.
భయపడకండి, ఆ పళ్ళు తినకపోతే ఏ హాని జరగదు అంటూ మహర్షి వారిని కలుసుకున్నాడు. ఆ ప్రాంతంలో కొంత దూరం వెళ్ళాక రత్నాలతో ప్రకాశిస్తున్న ఒక ద్వారం కనిపించింది. లోహంతో చేయబడిన 2 మేకల కొమ్ములు ద్వారంలోకి ప్రవేశించకుండా ఆటంకపరుస్తున్నాయి. మహర్షి వాటిని తన దండం మంత్రించి కొట్టగా అవి తలలు పగిలి ఎక్కడికో పారిపోయాయి. అప్పుడు అందరూ ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళారు. అక్కడ బంగారం రత్నాలతో నిర్మించబడిన ఎన్నో మేడలు, భవనాలు కనిపించాయి. భయం గొలిపే కోరలతో, చేతిలో లోహదండంతో ప్రతి ద్వారం దగ్గర ద్వారపాలకులు ఉండడం చూసి వాళ్ళు దూరంగా నిలబడిపోయారు. మహర్షి దుష్టమైన యోగంతో మంత్రించిన అక్షింతలను ఆ ద్వారపాలకుల మీద చల్లేసరికి వాళ్ళు పిట్టల్లా ఎక్కడికో ఎగిరిపోయారు. అప్పుడు వారెంతమంది ఉన్నారో అందరికీ సరిపడినంత మంది దైత్య కన్యలు మహర్షికి అతని అనుచరులకి స్వాగత సత్కారాలు చేశారు. ఒక్కొక్కరితో సుఖించండి, వాళ్ళు చెప్పినట్లు వినకపోతే మంచిది కాదు సుమా అని అతను హెచ్చరించాడు. తపస్వి కూడా ఒక ఆమెతో ఇంట్లోకి వెళ్ళగా అతని మెడలో పూలదండ వేసి తీసుకుపోయింది. అతను ఆమెతో చాలా కాలం ఆనందించాడు. అతని శిష్యులు అలాగే ఆనందించారు. భూనందనుడు తనకి కలలో కనబడినది ఒక సౌధంలో ఉందని విని ఒక పరిచారికతో ఆ మేడలోకి వెళ్ళగా మొదట ఒక రత్నం మందిరంలో వేల కొద్దీ సుందరీమణులు బంగారు బొమ్మల్లా తిరుగుతున్నారు. శృంగార రసం ఒలికిస్తూ మనోహరమైన స్వరంతో పాడుతున్న చక్కనిదే తన కలలోనిదని గ్రహించేసరికి అతనికి ఆనంద బాష్పాలు కురిశాయి. అతను ఆమె చెయ్యి పట్టుకోగా ఆమె, నిన్ను చాలా కష్టపెట్టాను, క్షమించు అంటూ ఒక ఉద్యానవనంలోకి తీసుకెళ్ళింది. అక్కడొక దిగుడు బావి చుట్టూ గల చెట్లకు శవాలు ఊడల్లా వేలాడుతున్నాయి. ఆ ప్రాంతం దుర్వాసన కొడుతుంది. రాక్షసుల బిడ్డలు ఎంత చక్కని వారైనా జాతి స్వభావమైన రక్త ప్రీతిని వదలరు అనుకుంటుంటే పరిచారకులు పాత్రలతో ఆ దిగుడు బావి జలం తెచ్చారు. ఆమె ఆ గిన్నెను అతని నోటికి అందిస్తూ మధుపానం చెయ్యండి అంది. అసహ్యం వేస్తుంది, తాగను అన్నాడు అతను. ఆమె ముమ్మారు బతిమాలి, దీన్ని తాగకపోతే నీకు ముప్పు రాగలదు అంది. అయినా సరే అతను అంగీకరించలేదు. అప్పుడు ఆమె కళ్ళెర చేస్తూ కోపంతో ఆ పాత్రను అతని నెత్తి మీద కొట్టి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకి అతని శిరస్సు నేత్రాలు కృంగిపోయి పరితపిస్తుంటే పరిచారికులు అతనిని బలవంతంగా పట్టుకొని ఒక నూతిలో పడేశారు. అతను దానిలో మునిగి తేలేటప్పటికి తాను ఇంతకుముందు తపస్సు చేసిన విక్రమ సరస్సు తీరంలో నిలబడి ఉన్నాడు. అతను 4 వైపులా చూస్తూ ఆశ్చర్యంగా, నేనెంత వింత కలగన్నాను, ఆమెనే తలుచుకుంటూ ఉండడం వల్లనేమో అలాంటి కల వచ్చింది. ఆమె నన్ను వలపించడం ఇది 2వసారి. ఈ కల మొదటి దానికంటే చిత్రంగా ఉంది. మహర్షి తనకి ఎన్నెన్ని విశేషాలు చూపించాడు. ఆమె నన్ను కొత్త బట్టలు నగలతో అలంకరించినదంతా నా శరీరం మీద ఉందే, నా నారవస్త్రాలు అక్కడ వదిలి వచ్చాను. ఇలాంటి వినోదాలు పురాణాల్లో కూడా లేవు. ఇది కల కాదేమో. నా తపస్సుకు మెచ్చి మహేశ్వరుడే ఆ తాపసి రూపంలో వచ్చి నా కోరిక తీర్చాడు. ఆ జ్ఞాపకం వచ్చింది. ఆ మహర్షి వారి మాటలకు ఎదురు చెప్పొద్దన్నాడు. అది మరిచిపోయి నేనా మధువు తాగనన్నాను. అందుకే ఈ ముప్పు వచ్చింది. ఇది కలకాక నిజమే అవ్వచ్చు. ఎంత పొరపాటు చేశాను. పాపం, ఆమె అది తాగకపోతే ముప్పొస్తుందని ముందే చెప్పింది. అయ్యో, కలలో ఈ కథ అంతా వచ్చిందా అని తర్కించుకుంటుంటే, నీవెవరివి? నేనెత్తి మీద అలా తుమ్మెదలు మూగుతున్నా ఏమిటి? నీ దగ్గర నుంచి ఈ పరిమళం ఏమిటి? నీ వస్త్రాలు చూస్తే దివ్విడివిలా ఉన్నావే అని స్నానానికి వచ్చిన మునికుమారుడు అడిగాడు. మహాత్మా, నేను మనిషినే, దివ్యపథం నుంచి భ్రష్టుడినయ్యాను అంటూ రాజు తన కథంతా చెప్పి, ఇది సత్యమో స్వప్నమో తెలియకుండా ఉంది. 12 ఏళ్ల తపస్సు ఒక్క మాటతో పటాపంచలయ్యింది. నాకు ఈ జన్మలో అలాంటి విచిత్ర వస్తువుల సందర్శనం జరగదు. రాజ్యం మీద ఆశ లేదు. నాకు విరక్తి కలుగుతుంది. నేను దేహత్యాగం చేస్తాను అన్నాడు. ఆ మునికుమారుడు నవ్వి, దేహాభిమానం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. సంసారం
కల కాక సత్యమా? ఇది దీర్ఘ స్వప్నం. నిద్ర లేచాక కల ఒట్టిదని తోస్తుంది. మోహం నశించాక సంసారం ఒట్టిదని తెలుస్తుంది. ఊరికే చచ్చి ప్రయోజనం లేదు. నిన్ను పరీక్షించడానికే ఆమె అలా చేసింది. నా లేడి చర్మం మీద కూర్చొని నిష్కామ తపస్సు చేసుకో. దీని వాసనకి తుమ్మెదలు పారిపోతాయి. నీకు మళ్ళీ ఆమె సాంగత్యం కలుగుతుంది అని లేడి చర్మం ఇచ్చి వెళ్ళిపోయాడు. అతని మాటలతో భూనందనుడు మళ్ళీ 12 ఏళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయగా పరిమళాలు విరజిమ్ముతూ విద్యుల్లతలా మెరుస్తూ పరిచారికలతో ఆమె అతని ముందు నిలిచింది. భూనందనుడు ఆశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు. అందుకామె నేను దైత్యకన్యను, పాతాళ వాసిని, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, నీ దాసిని, నన్నేలుకో అని ఆనాటి తిరస్కారాన్ని మర్చిపో. ఆ ఉద్యానవనాలు భవనాలు అన్నీ మీవే. నా పరిచారికలందరూ మీ పరిచారికలే. నా ఐశ్వర్యానికంతటికి మీరే ప్రభువు. మన ఇంటికి పోదాం రండి అంది. ఏమిటి, నువ్వు స్వయంగా వచ్చావా? మమ్మల్ని రప్పించుకోవడమే నీ అలవాటు కాబోలు. నీ మాట వినకపోతే గెంటేస్తావేమో. నిన్ను నమ్మడం ఎలా అన్నాడు అతను ఎత్తి పొడుస్తూ. రాజా, ఆనాటి అధికారం అలాంటిది. ఇప్పుడు నీకు పూర్తిగా వశమయ్యాను. ఇక మిమ్మల్ని అవమానించగల వారెవ్వరూ లేరు. రండి పోదాం అంటూ అతన్ని మనసారా కౌగిలించుకొని కళ్ళు మూసుకోమని రెప్పపాటుతో పాతాళానికి తీసుకుపోయింది. అతను ఆమెతో చాలా కాలం దివ్యభోగాలు అనుభవించి కొంత కాలానికి ముక్తుడయ్యాడు. శ్రీదర్శన అందుచేత బతికుంటే ఎప్పటికైనా భూనందనుడిలా సుఖాలు పొందవచ్చు. సిరిపోయిందని విచారిస్తూ అన్నం తినకుండా ఉండి ఏం లాభం అన్నాడు ముఖరకుడు. మిత్రుడు ముఖరకుడు పలికిన సమయానుకూల అనునయ వాక్యాల వల్ల శ్రీదర్శనుడు పరితాపం ఉపశమించబడి స్థిమితం పడ్డాడు. ఇంతవరకు కథ చెప్పి మణిసిద్ధుడు మరో మజిలీకి సన్నద్ధుడు కావడం గమనించిన గోపాలుడు మౌనంగా గురువుగారిని అనుసరించాడు. తదుపరి మజిలీ సమీపించక తరువాయి కథ ఇలా చెప్పనారంభించాడు. మణిసిద్ధుడు గోపాలుడు శ్రద్ధగా వినడం ప్రారంభించాడు.